ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్వరూపులకు అభివాదములు. అధ్యయన భారత సహాధ్యాయులకు సాదర ప్రణామములు. గురువులు పెద్దవారు శ్రీ శేషగిరిరావు గారికి అనేక ప్రణామాలు. ఈశావాస్య ఉపనిషత్తులోని అధ్యయనాన్ని కొనసాగించుకుంటూ 8 శ్లోకాలను ముగించుకున్నాం. అయితే భగవత్పాదుల వారు 9వ శ్లోకంలోనికి డైరెక్ట్గా వెళ్లకుండా 8వ శ్లోకానికి 9వ శ్లోకానికి మధ్యన ఒక అవతారిక అనండి, లేకపోతే వారి ప్రత్యేకమైనటువంటి కరుణ అనండి, సంబంధ భాష్యం అనండి, ఒకటి పొందుపరిచి ఉన్నారు. దానిని ఈనాడు చూడడానికి మనం ఆరంభం చేస్తున్నాము. ఆ గురువుగారి ఆశీర్వచనం మనకి ఎప్పుడూ కావాలి. ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ శాంతి మంత్రం పఠించుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యము సమగ్ర విన్యాసము, ద ప్లాన్ ఆఫ్ ఈశావాస్య. ఓకే, మార్గములు జ్ఞాన మార్గంలో వెళ్ళేవాళ్ళు జ్ఞాననిష్ఠులు, ఉపాసనా మార్గము ఉపాసనానిష్ఠులు, ఆ తరువాత ఇక కర్మ మార్గము, ఇంకా కావాలంటే కర్మ మార్గము, కామ్యము, ఇవన్నీ చూసాము ఇంతకుముందు. మనము ఈ మార్గాలను మొదట్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విన్యాసం ఏమిటి, శ్లోకాలు ఏ విధంగా ప్లాట్ చేయబడి ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి తరంగము, మొదటి మంత్రము ఏమిటి? మొదటి మంత్రము ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ జనత్యక్తేన భుంగీధ మా గృధ కశ్యసిత్వనం. అది చదివాం మనం. రెండవ తరంగం ఏమిటి? రెండవ మంత్రం కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషగం శాశ్వతీ సమాహ అంటూ చెప్పుకున్నటువంటి మంత్రము కర్మనిష్ఠులకు. మూడవ తరంగము, మూడవ మంత్రము అసూర్యానామతే లోక అంధేన తమసావృత అనే మంత్రము మూడవ మంత్రము. ఇది కామ్యకర్ములకు. ఇక నాలుగవ తరంగం ఏమిటంటే ఆత్మవిద్యని జ్ఞాననిష్ఠులకు, జ్ఞాననిష్ఠలో ఉన్నవారికి ఎలా ఉంటుంది ఆత్మ అనేది చెప్తున్నటువంటి అనేజదేకం మనసేజవియో అది. తర్వాత తదేజతి తన్నైజతి అనే 5వ మంత్రం. 6వ మంత్రం యస్మిన్ సర్వాణి భూతాని. 7 యస్తు సర్వాణి భూతాని. 8 సపర్యగా చక్ర అనేటటువంటి మంత్రాలను మనం నేర్చుకున్నాము. 5వ తరంగంలో 9, 10, 11, 12, 13, 14 ఏ బి అని చెప్పుకోవచ్చు 5వ తరంగాన్ని. ఏ పార్ట్ కర్మనిష్ట, బి పార్ట్ ఉపాసనని చెప్తాయి. 6వ తరంగంలో 15, 16, 17లో కార్యబ్రహ్మ ఉపాసన. ఆఖరి తరంగంలో ఉపసంహారంగా మళ్ళీ ఆ కార్యబ్రహ్మ ఉపాసన ఆఖరి మంత్రంతో ప్రార్థనతో ముగుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర విన్యాసము. భగవత్పాదులు 4వ తరంగం అయిన తరువాత ఒక చిన్న భాష్యాన్ని వ్రాసి ఉన్నారు చక్కగా.
దాన్ని ఈరోజు మనం చూద్దాం. సంబంధ భాష్యం అనండి, అవతారిక అనండి, ఎలాగైనా చెప్పుకోవచ్చు. అత్ర ఆద్యేన మంత్రేణ సర్వైషణా పరిత్యాగేన జ్ఞాననిష్టా ఉక్తా ప్రథమ వేదార్థ. మొదటి వేదార్థము, మొదటి వేద తాత్పర్యము, ఉపదేశము, ప్రథమ వేదార్థము అని చెప్పారు కదా. ఏమిటది? అత్ర ఆర్జేన మంత్రేణ సర్వైషణా పరిత్యాగేన జ్ఞాననిష్టా ఉక్త. ఉపనిషత్తునందు మొదటి మంత్రం చేత సకలములైనటువంటి కామనలను, ఇదలా తెలిసింది మనకి, సర్వైషణా త్యాగేన పరిత్యాగేన అన్నారు. అంటే కామనలన్నింటినీ, ఏషణాత్రయాన్ని త్యజించుట ద్వారా జ్ఞాననిష్ట ఉక్త చెప్పబడినది. అది మొదటి వేద తాత్పర్యం. ఏమిటి ఆ మంత్రము? ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంగీథ మా గ్రథః కస్య స్విద్ధనం. ఈ జగత్తు సర్వము చరము అచరము ఈశ్వరుని చేత వాస్యము లేక ఆవాస్యము లోపల బయట నిండి ఉన్నదని, సర్వకామనలను విడిచిపెట్టి అనుభవించుమని, తేన త్యక్తేన అన్నది యవ్వాని ధనమును గూర్చి ఆశపడకము అంటూ నేర్పించినటువంటిది జ్ఞాననిష్టకి చెప్పినటువంటి మంత్రము అంటూ భగవత్పాదులు చెప్పారు. ఇక అజ్ఞానం, జ్ఞాననిష్ట అందరికీ వీలుపడదు కదా. కొంతమందికే, ఏ కొద్ది మందికో జ్ఞాననిష్ట, చాలా మంది జ్ఞాననిష్ఠులు కాలేరు. అటువంటి వారి కోసమని జిజీవిషూణాం జ్ఞాననిష్టా సంభవే కుర్వన్నేవేహ కర్మాణి జిజివిషేత్ ఇతి కర్మనిష్టా ఉక్త ద్వితీయో వేదార్థః. ఆత్మజ్ఞానము లేని వారై, అంటే కావాలని వాళ్ళు ఆత్మజ్ఞానం వద్దని తోసేయరు, దాంట్లోకి వెళ్ళలేకపోతారు. బికాస్ ఆఫ్ సో మెనీ preoccupations with the body complex and the upadhi, natural as well as environmental factors, nature and nurture. వీటి కారణాలుగా ఆత్మజ్ఞానం అన్నిటికన్నా ఉత్తమమైన తెలిసినప్పటికీ కూడా దానిలోనికి వెళ్ళలేని వాళ్ళకు కరుణించి ఉపనిషత్తు జీవించాలని కోరుకునే వారికి జ్ఞాననిష్ట అసంభవం కాగా ఈ లోకంలో కర్మలను చేస్తూ పూర్ణ ఆయుర్దాయాన్ని, 100 జీవించండి, జీవించాలని కోరుకోవాలంటూ బోధించినటువంటి రెండవ మంత్రం ఏదైతే ఉందో, రెండవ తరంగము, అది కర్మనిష్ట యొక్క వేదము రెండవ తాత్పర్యము. అది కర్మనిష్ట, అది వేదం తాలూక రెండవ తాత్పర్యము. అజ్ఞానం జిజీవిషూణాం జ్ఞాననిష్ట అసంభవే. వేరు కారణాలు అసంభవానికి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ ఇతి కర్మనిష్టా ఉక్త ద్వితీయో వేదార్థః. అనయోః చ నిష్టయోః విభాగో మంత్ర ప్రదర్శితయోః బృహదారణ్యకే అపి ప్రదర్శితః. ఇలా సంస్కృతం కూడా మనం చదువుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పదాలు, ఆ పదాలను ప్రయోగించినటువంటి విధానాలు, విభక్తులు కూడా తెలియవస్తాయి. అనయోః అంటే ఈ మంత్రములచే నిరూపించబడిన చ నిష్టయోః విభాగో, 2 నిష్టల విభాగమైతే, మంత్ర ప్రదర్శితయోః బృహదారణ్యకే అపి, బృహదారణ్యకోపనిషత్తు మంత్రములలో కూడా ప్రదర్శితః నిరూపించబడినది. ఏమిటి నిరూపించారు అక్కడ? సోకామయత జాయామే స్యాత్, 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 17వ మంత్రం. నాకు భార్య కావాలి అని సహ అకామయత జాయామే స్యాత్, నాకు భార్య కావాలి అని అతను అనుకున్నాడు అన్నారు. అంటే ఇది అజ్ఞాని. అజ్ఞాని అంటే ఏం చదువుకోనివాడు, ఆయనకేమీ పూర్తిగా ఇదిగో పనికిరానివాడు, అక్షరాలు కూడా రావు అని కాదు అక్కడ. అంటే ఆత్మజ్ఞానానికి విరుద్ధమైనది, అంటే అనాత్మ విషయాలలో ఉంటున్న దానిని అజ్ఞానము, అవిద్య అంటారు. అటువంటి అజ్ఞాని కోరెను అని చెప్పే ఆశ్రుతి ఇత్యాదిన అజ్ఞస్య కామినః కర్మాణి ఇతి.
ఇత్యాదిన ఈ విధమైనటువంటి మంత్రములు అజ్ఞస్య కామిన, అజ్ఞాని కామి అటువంటి వాడి కర్మణ ఇది, వాళ్ళ కర్మ ఇదని చెప్పారు. ఆత్మజ్ఞానం లేనివాడై కామనలు గలవానికి కామిన కర్మలు అని నిర్దేశించినది. అంటే శృతే చెప్పేసింది క్లియర్గా. జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆత్మజ్ఞానం వైపు ఆత్మనిష్ట అని, కర్మ మార్గంలో వెళ్ళదలుచుకున్న వాళ్ళకి చాలా మందికి కర్మనిష్ట అని వేరు చేసి పెట్టింది. మన ఏవాస్యాత్మ వాగ్జాయ ప్రాణ ప్రజా, ఇది అక్కడున్న మంత్రమే కంటిన్యూషన్, పెద్ద మంత్రం, అందులో ఒక భాగంలో ఈ మాట వస్తుంది. మన ఏవాస్య ఆత్మ వాక్ జాయ ప్రాణ ప్రజా, దీనికి ఎవరికి, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేకుండా కామనలు కలిగి కర్మలను చేయడానికి ఉపక్రమించారో వారికి మనస్సే దేహము, వాక్ జాయ వాగింద్రియమే భార్య, ప్రాణ ప్రజా పిల్లల సంతానమే ప్రాణములు ఇత్యాదిగా ఆ ఉపనిషత్తు చెప్పుట వలన కర్మనిష్ట గలవారికి ఆత్మజ్ఞానము లేకుండుట, కామనలు కలిగి ఉండుట అనేటటువంటివి నిశ్చితముగా స్పష్టము చేయబడినవి. ఇత్యాది వచనాత్ అజ్ఞత్వం కామిత్వం, అజ్ఞత్వం అంటే ఆత్మజ్ఞానము లేకుండుట, కామిత్వం అంటే కామనలను కలిగి ఉండుట, చ కర్మనిష్టస్య నిశ్చితముగా ఇది కర్మనిష్ట గలవారికి అవగమ్యతే స్పష్టమగుచున్నది. సరే, పెళ్ళైపోయిన వాళ్ళేమో అది నాకు భార్య కావాలి అని కోరుకోరు కదా. ఇది ఎవరికంటే భార్య పెళ్ళవడానికి ముందు అసంతృప్తుడిగా ఉన్న వాళ్ళకి చెప్పినటువంటి ఉపాసన అక్కడ. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏమంటాడు, పిల్లలు కావాలి అనుకుంటాడు. ఆ పిల్లలే ఆ మనస్సు శరీరమని, వాక్కు అది భార్య అని, ప్రజా ప్రాణము సంతానమేమో ప్రాణమని అంటూ వాళ్ళు భావించుకుంటూ ఉపాసన చేస్తారు అంటూ అక్కడ చెప్పినటువంటి. అంటే ఏమి మంత్రాల వల్ల తెలిసింది అంటే బృహదారణ్యకంలో కానీ ఇక్కడ కానీ 2 విభాగాలు చూపిస్తున్నారు. మొదటి విభాగము ఉన్నతమైన విభాగము, ఉత్తమాధికారులు ఎవరైతే ఈ కర్మల సంపర్కం లేకుండా కర్మలన్నింటినీ నిష్కామంగా పూర్తిగా వదిలేస్తూ ఉంటూ ఆత్మజ్ఞానం కోసం వెళతారో వాళ్ళకి మొదటి మంత్రము. అట్లా కాకుండా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేరో, చాలామంది అలాగే ఉంటాం, అజ్ఞానంలో ఉంటారు, అంటే అనాత్మ జ్ఞానంలో ఉంటారు, అటువంటి వారికి కర్మనిష్ట చెప్పబడుతూ కుర్వన్నేవేహ కర్మాణి అనే దానిని బోధించారు అంటూ బృహదారణ్యకాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకొచ్చి మనకి చూపించారు. తథా చ తత్ఫలం సప్తాన్న సర్గ, అక్కడ కూడా ఇంకా 1, 4, 17లో ముందుకు వెళితే సప్తాన్న సర్గ కూడా చెప్తారు. ఈ సప్తాన్న సర్గ అంటే 7 అన్నాలు చెప్పారు. తేషు ఆత్మభావేన ఆత్మస్వరూప అవస్థానం, స్వరూపావస్థానం, దానికి తగ్గట్టుగానే తథాచ ఆ కర్మఫలము 7 అన్నముల రూపములో, 7 అన్నముల లేక భోగ్యముల రూపంలో సృష్టి, వాటి యందు తాదాత్మ్య భావన, అవే తన స్వరూపమనే భావనతో ఉండుట అనే సంసారము అక్కడ వర్ణించబడింది బృహదారణ్యకంలో. ఏమిటి సప్తాన్నాలు అంటే 7 చెప్పారు. ఒకటి సామాన్యంగా మనం భుజించే ఆహారము, రెండవది దేవతలకు ఇచ్చేటటువంటి ఆహారములు. ఏమిటివి? ఆహుతము, ప్రహుతము. ఆహుతము ప్రహుతము అంటారు, లేకపోతే దర్శ పూర్ణమాసాలు అంటారు. అమావాస్య పౌర్ణమి నాడు దేవతలకు చేసేటటువంటి హవిస్సులు ఏ ఉంటాయో అవి ఆ ఆహారాలు ఆహుతము ప్రహుతము. ఇవి కాకుండా మనస్సు, వాక్కు, ప్రాణము ముందు చెప్పారు కదా. మనస్సు అనేటువంటి దేహమని, వాగ్జాయ అని, ప్రాణమే ప్రజ అంటూ చెప్పారు. ఈ 3 కూడా మానవులకు. 7వది పాలు. ఇవి మానవేతరుల కంటే ఈ జీవులు ఉంటాయి కదా, లాక్టేటింగ్ జీవులు, అవన్నీ పాలు త్రాగి బతికే వాటి కోసం ఆహారం అంటూ నేర్పించారు. ఇవి చెప్తున్నవంతా ఏంటంటే కర్మలకు సంబంధించిన వారికి ఇవన్నీ ఇలా ఉంటాయి అంటూ చెప్పారు. సరే, జాయాద్యేషణాత్రయ సన్యాసేన, జాయాది ఏషణాత్రయము భార్య మొదలైనటువంటి ఏషణలు ఏమిటవి? విత్తేషణ, లోకేషణ, పుత్రేషణ. పుత్రేషణ అంటేనే జాయేషణ, పుత్రుల కొరకునే జాయ.
విత్తేషణ అంటే కర్మల కోసం, కర్మలు చేయడానికి డబ్బు కావాలి విత్తేషణ. లోకేషణ అంటే పైలోకాలు ఊర్ధ్వలోకాలు పొందడానికి. ఉత్తేషణ, విత్రేషణ, లోకేషణ. ఈ ఏషణాత్రయాన్ని సన్యాసేన చ ఆత్మవిదాం కర్మనిష్ట ప్రాతికూల్యేన ఆత్మస్వరూపనిష్టా ఏవ దర్శిత. అజ్ఞానుల ఆత్మజ్ఞానులకైతే భార్యా సంతానము మొదలైనటువంటి ఏషణాత్రయములు కామనను వీడుట ద్వారా కర్మనిష్టకు విపరీతముగా, కర్మనిష్ట ప్రాతికూల్యేన అంటే ఆ మార్గం కాకుండా ఆత్మస్వరూప నిష్ఠ, ఆత్మ యొక్క సచ్చిత్ స్వరూపమందు నిష్ఠ మాత్రమే దర్శిత. అదే వాళ్ళకు ఉంటుంది. కిం ప్రజాయో కరిష్యామో ఏషాం నో అయం ఆత్మాయం లోకః అన్నారు. అటువంటి ఆత్మనిష్టలో ఉన్నవాళ్ళు కిం ప్రజాయో కరిష్యామ, మాకు పిల్లలు ఎందుకు, సంతానంతో మాకేమి పని, సంతానంతో లోకాలు చేయించాలి, లేకపోతే డబ్బు ఉంటే కర్మలు చేసి పితృలోకాలు చేయించాలి, లేకపోతే దేవతోపాసనలు చేసి దేవలోకాలు చేయించాలి, వాటితో మాకేం పని, మాకైతే ఈ ఆత్మ అనే లోకమే పొందదగిన లోకము. అయం ఆత్మ అయం లోకః, అట్టి మేము సంతానముతో చేయబోయేది ఏమున్నది అంటూ వాళ్ళు ఆత్మజ్ఞానంలో ఉన్నవాళ్ళు ప్రశ్నించారు అంటూ నిరూపించబడింది. ఈ రెండు ఉపనిషత్ మంత్రాలలోనూ కర్మజ్ఞానం వాళ్లకు, కర్మనిష్ట వాళ్లకు, ఆత్మజ్ఞానం వాళ్లకు వేర్వేరు పంథాలు ఉన్నాయని మనకు నిరూపితం అవుతోంది అంటూ భగవత్పాదులు నిరూపించారు. ఇక అసూర్యానామతే లోక అంధేన తమసావృత అనే మూడవ మంత్రము ఇత్యాదిన అవిద్వన్ నిందాద్వారేణ, అవిద్వన్ విద్వాంసుడు కానివాణ్ణి నిందాద్వారేణ తేభ్య ఆత్మనో యాథాత్మ్యం స పర్యగాత్ ఇత్యేతదంతై మంత్రై ఉపదిష్టం. మూడవ శ్లోకంలో అసురులకు చెందిన లోకములు అంటూ ఏవైతే చెప్పారో, ఆత్మజ్ఞానం లేని వారిని నిందించడానికంటూ చెప్తున్నటువంటి వాటికి పక్కకి వెళ్లకుండా, అంటే అసురుల లోకాలు అంటే ఏ విధమైనటువంటి డార్క్ వర్డ్స్లోకి వెళ్లకుండా ఉంటూ ఆత్మజ్ఞానంలో నిష్ఠులై ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జ్ఞాననిష్ఠులైన సర్వసంగ పరిత్యాగులు గలరో తేభ్య ఆత్మనో యాథాత్మ్యం సపర్యగాత్ ఇత్యేదంతై మంత్రై ఉపదిష్టం. అటువంటి ఆత్మ యథార్థ స్వరూపము, శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని వ్యాపించినది అంటూ సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ అంటూ 8వ శ్లోకం ద్వారా నిరూపించబడినది. అది మనం చదువుకున్నాం. ఎందుకంటే ఈ ఆత్మస్వరూప నిష్ఠయందు అట్టి జ్ఞానులు మాత్రమే అధికారులు, అంటే క్వాలిఫైడ్, వాళ్ళే యోగ్యులు. ఎంతే హి అంటే ఎందుకంటే అత్ర అధికృత స న కామిన ఇది, కామినులు కానివారు అంటే ఆత్మనిష్ఠయందు జ్ఞానులు మాత్రమే అధికారులు, కామనలు గలవారు కాదు అంటూ 2 విభాగాలు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు అంటూ ఆయన మరొకసారి పునర్వీక్షించారు. ఇంకా చెప్తున్నారు. తథాచ అదే విధముగా సరిగ్గా ఇలాగే శ్వేతాశ్వతరాణం మంత్రోపనిషది శ్వేత అశ్వతర ఉపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తులో కూడా అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘజుష్టం. క్రొన్న మంత్రం ఏమిటి? అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘజుష్టం ఇత్యాది విభజ్య ఉక్తం. అంటే మరో ఉపనిషత్తును కూడా కోట్ చేస్తున్నారు. ఉత్తమమైన ఆశ్రమము అంటే ఉత్తమాధికారి సన్యాసం కదా. సన్యాసము గలవారికి జ్ఞాననిష్ఠులకు మహర్షుల గుంపుచే ఋషి సంఘ జుష్టం, మహర్షుల గుంపుచే సేవించబడిన ఈ పరమ పవిత్రమైన ఆత్మజ్ఞానమును చక్కగా ఉపదేశించెను. అత్యాశ్రమిభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘ జుష్టం అంటూ కర్మల నుండి విడదీసి జ్ఞాననిష్టతో ఈ ఆత్మజ్ఞానాన్ని బోధ చేశారు. సరే,
ఏ తు కర్మిణః కర్మనిష్టా కర్మ కుర్వంతః ఏవ జిజీవిషవః తేభ్యః ఇదం ఉచ్యతే. అయితే ఈ ఆత్మనిష్టకి భిన్నంగా ఏతు, దేనికి భిన్నంగా ఎవరైతే ఏతు కర్మిణః కర్మనిష్ట కర్మ కుర్వంతః, కర్మయందు నిష్ట గల కర్ముఠులై ఉంటారు. కర్మిణః కర్మనిష్ట కర్మ కుర్వంతః, కర్మనిష్ట కలవారై కర్మిఠులై ఉంటారు. కర్మలను చేస్తూనే జీవించాలని కోరుకుంటారు. ఏవ జిజీవిషవః అంటే జీవించాలని కోరుకుంటారు, కర్మ మార్గాన్ని అనుకుంటారు. వారి కొరకు రాబోయే మంత్రాలు క్రింది విషయాలు చెప్పబడుతున్నాయి. అంటే ఇంతవరకు 4, 5, 6, 7, 8 ఆత్మనిష్ఠులకి అయిపోయింది. 1 కూడా అయిపోయింది. 2 కర్మనిష్ఠులకి సూచనప్రాయంగా చెప్పి ఆపి, అంతకన్నా దరిద్రంగా ఉన్న వాళ్ళకి అసూర్య నామతేలోక చెప్పేసి కామ్యకర్మల వాళ్ళకి మళ్ళీ 4, 5, 6, 7, 8 ఆత్మనిష్ఠులకి చెప్పి 9, 10, 11 నుంచి వచ్చే మంత్రాలు ఈ కర్మ చేసే వాళ్ళకి సంబంధించినటువంటివి అంటూ చెప్తున్నారు. అయితే ఈ 9, 10, 11 మంత్రాలు కర్మనిష్ఠులకే అని మీకెలా అండి తెలిసింది? దీంట్లో ఎక్కడన్నా అలా రాయలేదు కదా. ఈ ఉపనిషత్తులో ఈ కింద ఉన్నవి ఫాలోయింగ్ ఆర్ ఫర్ ది కర్మనిష్టాస్, ది అబవ్ ఆర్ ఫర్ ది ఆత్మనిష్టాస్ అని క్రిస్టల్ క్లియర్గా లేదు కదా. మీకు ఏ విధంగా అలా అర్థమైంది అంటూ భగవత్పాదులను పూర్వపక్షం వాళ్ళు ప్రశ్నించారు. పూర్వపక్షం అంటే ఏమిటి? ప్రాస్ కాన్స్. అంటే చెప్తున్నటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నదా అని చూడడానికి ఆయనే పూర్వపక్షము, ఆయనే సిద్ధాంతము. పూర్వపక్షం వాళ్ళు ఈ ప్రశ్న వేశారు అని చెప్తూ మళ్ళీ దాన్ని సమర్థిస్తూ సిద్ధాంతాన్ని చేస్తారు. కథం పునః ఏవం అవగమ్యతే నతు సర్వేషాం ఇది సర్వేషాం నాతు, అందరికీ కాదు అని కథం పునః ఏవం అవగమ్యతే. కర్మనిష్ఠులకే గాని ఈ మంత్రాలు అందరికీ అంటే జ్ఞాననిష్ఠులకు కూడా కాదు అని మీకు ఎలాంటి తెలుస్తోంది? నతు సర్వేషాం ఇది అవగమ్యతే కథం పునః ఏవం అంటే ఎలా తెలుస్తోంది అంటే ఉచ్యతే అన్నారు, చెప్పబోతున్నాము కిందని చెప్పారు. We require a thorough understanding of all the Vedic terminology before we put our mind onto 9, 10 and 11. Why? You will easily see that. మనము కర్మలు అనగానే నైకష్టిక్షణమపి జాతు తిష్ట్యచ్చ కర్మకృత్, గాలి పీల్చందే ఎవరు ఉండలేరు, నీళ్లు తాగందే ఎవరు ఉండలేరు, అన్నందనందే ఎవరు ఉండలేరు, కుర్చీలో కూర్చున్నాము, నిలబడ్డాము, అవి కర్మలు కావు. అవన్నీ రొటీన్గా లైఫ్ కోసం ఎసెన్షియల్స్ అన్నమాట. వాటిని కర్మగా పరిగణించరు వేదాంతంలో. వేటిని కర్మగా పరిగణిస్తారు? ఏదైతే ఒక ఆలోచన, ఆ ఆలోచన నుంచి ఒక నిశ్చితమైన ప్లాను, ఆ ప్లాన్ నుంచి ఒక విధమైనటువంటి యాక్షను, ఆ యాక్షన్ నుంచి ఒక ఫలము, ఆ ఫలము అనుభవించడానికి చేసే ఈ మొత్తం దాన్ని యాక్టివిటీ. యాక్షన్ అంటే జీవన క్రియలు అనుకోండి, శ్వాసక్రియ, విసర్జన క్రియ, జీర్ణక్రియ అంటాం కదా. అవన్నీ వాటి గురించి మాట్లాడలేదు, వేదాంతకు సంబంధం లేదు. అవి రొటీన్గా అవుతూ ఉంటాయి, ఉపాధి ఉన్నంత వరకు అవుతాయి. అవి కర్మలు కావు. ఆ కర్మలు ఆపి ఎవరు ఉండలేరు, జ్ఞానులకే ఉండాలి, అన్ని ప్రాణులకే ఉండవలసినవే. అవి జ్ఞానులకి ఆ కర్మనిష్ఠులు కానీ విడదీయడానికి అవసరం లేదు కదా. అంచేత యాక్టివిటీ లేక కర్మ అనే దానిని యాక్టివిటీ. వేదాంతంలో కర్మ అనేటటువంటిది ఒక కాయిన్ లాంటిది. ఒక పక్క యాక్షను, రెండో పక్క ఫ్రూట్. ఈ యాక్షన్ లేదే ఫ్రూట్ కలవని యాక్షన్ని కర్మ అనరు. కర్మ ఫల కాంబినేషన్నే కర్మ లేక యాక్టివిటీ అంటారు. ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు కర్మ ప్రాధాన్యంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కర్మ ఫలితంగా. మనం అంటాము సంచిత కర్మలు అంటే ఏమిటి? వాడు చేస్తున్నవని కాదు, ఆ కర్మల ఫలితాలు అని అర్థం. ఆగామి కర్మలు అంటే ఆగామి కర్మ ఫలితములు. అలాగే ప్రారబ్ధ కర్మలు అంటే ప్రారబ్ధంలో చేస్తున్న పనులు, వాటి తాలూకా ఫలితం. అంటే ఇది కలిపే ఉంటాయి. కర్మ ఫలము వేరువేరుగా కనపడవు మనకి. We have to deeply introspect. I urge all of you with folded hands, each one of you, please think every activity that you do for 1 week. ఎక్కువ రోజులు అక్కర్లే, ఒక డైరీ పెట్టుకోండి. ఒక వారం రోజులు మనందరం కూడా మనం చేస్తున్న ప్రతి కర్మలో కూడా ఏదైనా ఒక డిజైర్ అంటే ఒక కామన ఉన్నదా లేదా? ఈ కామన చాలా చిన్నది కావచ్చు,
మైసూర్ పాక్ తిందాం అనుకోవడం, చాలా పెద్దది కావచ్చు, ఎస్టేట్ కొనుక్కుందాం అనుకోవడం, లేకపోతే ఇంకొకరిని పడగొట్టుదాం అనేటటువంటి దుష్ట కామన కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. మంచిదా చెడుదా కామన ఉండందే మనము యాక్షన్ చేయగలుగుతున్నామా లేదా? ఇది చేస్తే మనకేమిటి తెలుస్తుంది ఎక్సర్సైజ్ వల్ల? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్ చ కర్మకృత్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ పర్టికులర్ శ్లోకానికి భగవత్పాదుల వారు రాసినటువంటి భాష్యాన్ని దయచేసి గీతలో చదవండి. 3వ అధ్యాయం 5వ శ్లోకం. అది చదివితే ఇవి ఒక్క కర్మలో ఉన్న వాళ్ళకే ఆ శ్లోకమని క్లియర్గా తెలిసిపోతుంది. మనమందరం అందులో ఉన్నాం కాబట్టి ఆ శ్లోకం మనకు ఉద్దేశించి ఆరంభ దశలో, అజ్ఞాన దశలో చెప్పినటువంటి శ్లోకం. పోను జ్ఞానం గురించి చాలా శ్లోకాలు గీతలో వస్తున్నాయి. గీత తాలూకా ముఖ్యమైన ప్రబోధం ఏంటంటే జ్ఞానాన్ని బోధించడమే. వీ హ్యావ్ టు డీప్లీ ఇంట్రాస్పెక్ట్ అవర్ యాక్షన్స్. ఇస్ దేర్ ఎ డిజైర్ ప్రాంప్షన్ ఆర్ నాట్? సింపుల్ థింగ్స్ ఆల్సో. సింపుల్ డిజైర్ టు కాంప్లికేటెడ్ డిజైర్స్, ఫుల్ఫిల్డ్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్, వాట్ ఎవర్ ఇస్ దట్. స్పెసిఫిక్ ఉపాసన అంటే ఏమిటి? శ్రీ విద్య ఉపాసన, హనుమన్ ఉపాసన, రాముణ్ణి ఉపాసన, శ్రీకృష్ణోపాసన, ఏదో ఏ విధమైన ఏ ఉపాసనలు అనుకోండి మీరు, అంటే ఒక దేవతామూర్తిని పెట్టుకొని పూర్తిగా ఇంటెన్స్ డివోషన్తో ఆ దేవతను అనుసంధానం చేసుకుంటూ చాలా డీప్ మెడిటేషన్తో ఆ దేవతను భావించి ఆ దేవతా స్వరూపాన్ని పొందడాన్ని ఉపాసన అంటారు. దీనిలో చాలా వరకు జ్ఞానము కూడా ఇమిడి ఉంది. అయితే ఇది ఆత్మజ్ఞానం కాదు. కర్మ తక్కువ ఉంటుంది, జ్ఞాన భాగం ఎక్కువ ఉంటుంది. ఇందులో పువ్వులు వేయడమనో, హారతి ఇవ్వడమనో, నైవేద్యం పెట్టడమనో, 10 మందిని పిలిచి అవన్నీ చూపించమనో అనేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి. ఉపాసనలో చాలా వరకు కర్మ తక్కువ, చాలా వరకు ఏ కనెక్షన్ బిట్వీన్ ది ఐడాల్ అండ్ ద పర్సన్. అండ్ అగైన్ ద గాడ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ యు ఆర్ వర్షిపింగ్ అన్ ఎక్స్టర్నల్ గాడ్, ఏ గాడ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. అటువంటి దానిని ఉపాసన అంటారు. అక్కడ కూడా ఫలితం ఉంది. ఏమిటి ఫలితము? ఆ దేవతా భావాన్ని పొందడం, ఆ దేవతా శక్తుల్ని పొందడం, ఆ దైవత్వాన్ని మనలో చూసుకోవడానికి ప్రయత్నం చేయడం. అయితే ఇన్ కర్మ అండ్ ఉపాసన ఈ రెండిట్లో కూడా దెర్ ఈజ్ డ్యూయాలిటీ. ఏమిటా డ్యూయాలిటీ? చేసేవాడిని నేను, చేసే కర్మ ఫలితం. చేసేవాడు వేరు, కర్మ ఫలితము వేరే ఉంటాయి. ఐఐటి స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నాడు, ప్రిపేర్ అయ్యేవాడు, ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రాసెస్, పుస్తకాలు, ట్యూషన్స్ పైన ఉన్నాయి. వచ్చేటటువంటి ఫలితం కూడా పైనుంచే వస్తుంది. సో కర్మలోని, ఉపాసనలోని సబ్జెక్ట్ ఇక్కడ ఉంటాడు, వాడు కావలసిన అనుకుంటున్నటువంటిది ఎదురుగా ఉంటుంది. దీన్ని పొందడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంచేత కర్మ ఫలము అంటూ ఉంటుంది. దీనినే కర్మఫల త్యాగము, కర్మఫల త్యాగము. ఎంత కర్మఫల త్యాగం అనుకున్నా కూడా కర్మఫలము రాకుండా మానదు. అది విడిచినటువంటి బాణము వంటిది. ఆ బాణం వదిలిన తర్వాత దాని పనిది చేస్తుంది. ప్రతి కర్మకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది నేను ఆశించలేదండి అన్న ఆశించినా కూడా చేసిన పుణ్యానికి కావలసిన లోకాలు, చేసిన పాపానికి కావలసిన లోకాలు ఆటోమేటిక్గా వస్తాయి. అయ్యో నేను అడగలేదండి, నో, యూ హ్యావ్ డన్ ఇట్, ఇట్ విల్ కమ్, ఇట్ విల్ అక్యూర్. వాటినే లోకములు అంటే జన్మలు అంటూ చెప్పారు. ఇది కర్మ గురించి బేసిక్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏవో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, దత్త కర్మలు, ఇష్టాపూర్త కర్మలు, అలా యజ్ఞము, అశ్వమేధము, నరమేధము, స్వర్వమేధము, మరొకట ఏవో పేర్లు పెట్టి ఇష్టి ఆ ఇష్టి చెప్పుకోవచ్చు లిస్టు. వాటి వల్ల మనకి ఏమిటండి ప్రయోజనం? ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు అశ్వమేధము, పుత్రకామిష్టి, ఇంకో ఇష్టి, దత్తాపూర్త కర్మలు, లేదంటే ఇష్టాపూర్త కర్మలు ఎవరు చేస్తారు? నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఈవెన్ ఇఫ్ యూ టీచ్ దెమ్, ది యంగర్ జనరేషన్ విల్ నాట్ లైక్ ఇట్. నేదర్ వి ఆల్సో నో ఫుల్లీ అబౌట్ దెమ్. ఆ కర్మకాండతలకు ఆ ప్రాధాన్యత, కర్మకాండ అనేటటువంటి ఆ ప్రక్రియలకు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ఇదే విషయాన్ని మేము తత్వవిధానంద వారిని ప్రశ్నించాము. ఈ విధంగా ఎవరో మేమేం చేయట్లేదు కదా సార్, వీటి గురించి ఏంటంటే ఇవి ఈ దేశకాలమాన పరిస్థితుల ప్రకారంగా ఆ కర్మకాండ ఇప్పుడు అప్లై అవ్వదు, ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో మీరు చూసుకోండి ఏది కర్మ, ఏది కాదు, ఏది ఉపాసన అనేటటువంటిది అంటూ ఆయన చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా మనం రొటీన్గా చేసే సంధ్యావందనాలని, లేదా విఘ్నేశ్వర పూజని, సత్యనారాయణ వ్రతం అని, ఇంకోటని ఏవో మనం చేస్తూ ఉంటాం. కర్మలు దైవ సంబంధమైన కర్మలు చేస్తాము, వృత్తిపరమైన కర్మలు చేస్తాము,
తర్వాత కుటుంబపరమైన కర్మలు చేస్తాం, మన సొంతానికి కూడా కొన్ని కర్మలు చేసుకుంటూ ఉంటాం. వాటిలో నేను చెప్పింది ఏంటంటే, ప్లీజ్ ఇంట్రాస్పెక్ట్. ఈజ్ దర్ ఎనీ యాక్షన్ దట్ వీఆర్ డూయింగ్ వితౌట్ ఎనీ డిజైర్ ఇన్ హ్యాండ్? ఇంకొకటి ఏంటంటే, ఈ ఎనీ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ ఏదైనా యజ్ఞమే. ఈ యజ్ఞములు ఎన్ని రకములు? ముఖ్యంగా ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, దానయజ్ఞము, జ్ఞానయజ్ఞం. ఇవి చెప్తారు గీతలో. అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అనుకోండి, ఇవన్నీ ఇటువంటి వాటిని జ్ఞానయజ్ఞము. మన గురువుగారు నిన్న మనకి భగవద్గీతలో కొత్త శ్లోకాలు చెప్పారు, అది ఒక జ్ఞానయజ్ఞము. మనం ఏదో లలితమ్మ గురించి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోబోతున్నాం, జ్ఞానయజ్ఞము. అంటే అక్కడ కూడా యాక్షన్ ఇన్వాల్వ్ అయినా కూడా ద పర్స్యూట్ ఈజ్ టువర్డ్స్ ద జ్ఞాన, ద ఆబ్జెక్టివ్ ఈజ్ అటైనింగ్ ద జ్ఞాన. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో 3 లెవెల్స్ స్టార్ట్ అయ్యాయి: కర్మనిష్ట, ఉపాసనానిష్ట, జ్ఞాననిష్ట. ఎక్కడి నుంచి అండి ఇవన్నీ మనం తీసుకున్నాము? గౌడపాదాచార్యుల వారి మాండూక్య కారిక, శ్రీ సురేశ్వరాచార్యుల వారి నైష్కర్మ్య సిద్ధి, దానికి ఆడియో ప్రవచనం ఆఫ్ దయానంద గారు, దయానంద సరస్వతి గారు, శ్రీమద్ భగవద్గీత చిన్మయానంద భాష్యము కర్మల గురించి చెప్పినటువంటి ఏరియాలలో, శ్రీ తత్వవిధానంద వారి ఈశావాస్య ప్రవచనము, ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే వాటికి ఆధారములు. వాటిని బేస్ చేసే ఇవి తయారు చేయబడ్డాయి. దెర్ ఇస్ ఎ వెరీ ఫర్మ్ వేదిక్ బేసిస్ టు డివైడ్ దెమ్ ఇంటూ దీస్ 3 things. This is not arbitrary. This is not just like that. This has been done as per the Vedic basis. జ్ఞానము అంటే ఏమీ క్వాలిఫై చేయకుండా ఆత్మజ్ఞానం అనే అర్థం. ఏం చెప్పకుండా జ్ఞానం అని రాస్తే ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట, జ్ఞాననిష్ట. అంటే దానిలో తీవ్రత అంటే ఏంటి? అదే నిష్ట. ఎంత తీవ్రంగా ఆత్మజ్ఞానం దాన్ని ఉపాసిస్తే దానిని ఆత్మనిష్ట అంటారు. భగవత్పాదులు ఆత్మయోగము, కర్మయోగము, జ్ఞానయోగం అనకుండా ఆయన కర్మనిష్ట, జ్ఞాననిష్ట అంటారు. ఆయన యోగం అనే పదాన్ని గీతలో వాడడం ఉంది, అయితే కూడా అర్థం చేసుకోవాల్సిందంటే అక్కడ నిష్ట అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి గీతా శ్లోకాన్ని చూసుకోవాలి. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానం ఇది ప్రోక్తం. దీన్ని జ్ఞానం అని చెప్తారు. అజ్ఞానం యథతోన్యథ. ఆల్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఆత్మజ్ఞాన, ఆత్మజ్ఞాన దర్శన ఈజ్ అజ్ఞాన. అంటే అజ్ఞానం అంటే అదేమిటండి? అంత పెద్ద ఇంజనీర్ ఆయన, ఐఐటి అయినా ఆయన అజ్ఞానం ఏంటండి? ఆయన కర్మలు చేస్తూ ఉంటే, ఆయన ఆత్మజ్ఞానంలో లేకపోతే, ఆయన ప్రొఫెషనల్గా చాలా విజ్ఞానే, ఆయన ఎవరు కాదంటం లేదు. ఇంకొక ఆయన చక్కగా మంచి యాగాలు, యజ్ఞాలు అన్నీ చేయించగలరు. అంటే కర్మలలో ఆయన చాలా సుజ్ఞాని. ఆయన అజ్ఞాని కాదు. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం వరకు వారి అజ్ఞానము అనడంలో వాళ్ళని నిందించడం కానీ, కించపరచడం కానీ, ఆ విధమైనటువంటి ప్రవృత్తులలోనో వృత్తులలోనో ఉన్న వాళ్ళని తక్కువగా చూడడం కానీ కాదు. మెటీరియల్ సైన్సెస్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, ఆడిటర్ గారు, లాయర్ గారు, ఇంకా పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇవన్నీ కూడా మనిషి జీవితానికి అవసరమైనవే. అయితే అవి జ్ఞాన మార్గాలు కావు. అంటే అలాంటి వాటిని అజ్ఞానం అనో లేకపోతే అవిద్య అని చెప్తున్నారు. దీనికి ఆత్మజ్ఞానానికి మట్టుకు కర్మలతో, ఉపాసనలతో పొత్తు కుదరదు, పొసగదు. ఎందుకో ముందు చూద్దాం. అజ్ఞానము అంటే అక్షర జ్ఞానం లేదని కాదు. ఎవరైనా సరే ఆత్మజ్ఞానంలో లేనివాడు ఎవరైనా కనిపిస్తే నువ్వు అజ్ఞానివి అన్నావు అనుకో, అందుకు అనకూడదు. అది మనం చూసుకోవడానికే తప్ప ఎవరిని అనడానికి కాదు. ఇక్కడ అజ్ఞానం అనే దానికి నెగటివ్ మీనింగ్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మజ్ఞానము కానిది అజ్ఞానము అని చెప్పుకోవడానికి. అంటే దేహము, లౌకికము, ఈ వరల్డ్లీ థింగ్స్, ఈ టెంపరల్ థింగ్స్, ఈ వ్యావహారికము, ట్రాన్సాక్షనల్ వరల్డ్ అంటే దానిలో చేసేటటువంటి కర్మలు అన్నీ కూడా ఆత్మజ్ఞాన సంబంధమైనవి కావు అంటూ చెప్తున్నారు. ఓకే. ఆత్మైకత్వ విజ్ఞానం, ఆత్మ ఏకత్వ విజ్ఞానము ఒకటి చూశాము. ఈశావాస్యమిద గంధర్వం 4 అనేజత్ 5
తదేజతి తన్నేజతి. 6 ఎస్ సర్వాణి, 7 ఎస్మిన్ సర్వాణి, 8 సపర్యగా శుక్రం. ఈ 6 శ్లోకాలు కూడా ఆత్మైకత్వ విజ్ఞానాన్ని బోధిస్తున్నాయి. కర్మఠులకు గౌడపాదాచార్యుల వారు వారి కారికలో చెప్తారు, హేతు ఫల ఆవేశము అన్నది ఉంటుందిట. హేతు ఫల ఆవేశము ఏమిటండి? హేతువు సాధనము, ఏమిటండి ఫలము సాధ్యము. సాధన సాధ్య దృష్టి అంటే ఒక సాధనాన్ని ఉపయోగించి ఏదైనా సాధించుకుందాము అనేటటువంటి యాక్షన్ ఏది ఉందో దానిని సాధన సాధ్య మోడల్ దృష్టి, అదే బంధం. అంటే ఒక సాధనం ద్వారా ఒకటి సాధించుకోవాలి. ఏదైనా సాధనం లేనిదే ఎవరు సాధించుకోగలరు? అంటే ఐఐటి సీటు కావాలి, కష్టపడి చదవాలి, కాలేజీ స్కూల్లో బాగా చదువుకోవాలి, ఐఐటి క్లియర్ అవ్వాలి, ఇది సాధనం. సాధ్యం ఏమిటి? వాడు ఐఐటి సీటు. హేతువేమిటి? వీడి ప్రయత్నము. ఫలమేమిటి? వాడికి సీట్ రావడం రాకపోవడం ఫలితం. ఇది సాధన సాధ్య దృష్టి. దీనినే హేతు ఫల ఆవేశము అన్నారు ఆయన. హేతువు అంటే సాధనము, ఆర్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద యాక్షన్, అండ్ phalam means sadhyam, the end result of such an action, which are integral, integrated one another. జ్ఞాన నిష్టలో హేతువు లేదు, ఫలము లేదు. ఎందుకంటే వీళ్ళు కర్మలు చేయరు కదా, కర్మకు సంబంధం లేదు కాబట్టి. మళ్ళీ గాలి పీలుస్తున్నారా అడగొద్దండి, గాలి పీలుస్తున్నది కర్మ కాదు. వీళ్ళకి ప్లాన్డ్ యాక్టివిటీ లేదు కాబట్టి హేతువు లేదు. ఫలం మీద అపేక్ష వదిలేండి, ఫలమే లేదు. హేతువే లేకపోతే ఫలం ఎక్కడ వస్తుంది? ఫలము లేదు. ఆయన ఏం చెప్పారు ఇక్కడ? ఏవత్ ఫలత్ హేతుఫల ఆవేశ, ఎంతవరకు హేతుఫల ఆవేశం ఉంటుందో తావత్ అంతవరకు హేతుఫల ఉదయ, హేతుఫలములు కొత్తవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. సరే, ఇవాళ ఏదో నేను పర్టికులర్ ఏదో హేతుఫలం కోసం ఏదో కొనుక్కుందాము అనుకున్నాను. అది ముందు హేతు ప్రయత్నం చేసి ఆ యాక్టివిటీ చేసి ఆ ఫలితాన్ని పొందాను. పొందితే అయిపోయిందా? ఇది ఇస్ నాట్ ఆల్. అగైన్ అనదర్ హేతు విల్ కమ్, అనదర్ యాక్టివిటీ విల్ కమ్. దట్ యాక్టివిటీ విల్ లీడ్ టు అనదర్ ఫ్రూట్. Maybe desirable, maybe undesirable, maybe neutral. I don't know. So, హేతు ఫలములు, హేతువులు ఉన్నంత వరకు, వాటి ఫలములు ఆ ఆవేశం ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ కొత్త హేతువులు వస్తాయి. క్షీణే హేతు ఫలావేశే సంసారు నైవిద్యతే. ఎంటైర్ గీతంతా అక్కడే చెప్తున్నారు. క్షీణే హేతు ఫలావేశ సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః అంటారు. సంకల్పం లెవెల్లో మొదలు పెట్టుకొని సర్వకామములను అశేషతః త్యక్త్వా అంటే క్షీణే హేతు ఫల ఆవేశే సంసార న విద్యతే. ఇక సంసారం అంటే సైక్లికల్ రొటేషన్, పునరపి జననంలో ఉండదు అంటూ చెప్తున్నారు. అంటే దీనినే భగవత్పాదుల వారు వచ్చే శ్లోకానికి వ్రాయబోయే అవతారికలో సాధ్య సాధన భేద ఉపమర్దేనా అనే మాట వ్రాశారు. మళ్ళీ అక్కడ చెప్పుకుంటాం. సాధ్య సాధన భేద ఉపమర్దేనా. సాధ్యం అంటే ఏమిటి? ఫలము. సాధనం అంటే ఏమిటి? యాక్టివిటీ. ఏ కారణం వలన ఏ కార్యం వలన దాన్ని సాధించుకుంటున్నామో అది హేతు. హేతు ఫలములు, సాధ్య సాధనములు, వాటి తొలక భేదములు, ఇది అని కానీ రెండింటినీ కలిపి కానీ విడిగా కానీ ఉపమర్దేనా అంటే తెలియకుండా చట్నీ చేసేస్తే, మిక్సీలో పడేస్తే కొబ్బరికాయ ముక్క, పోపు, ఇంకేదో పప్పు, మరోటి, ఉప్పు, నీళ్లు అన్ని గిర్రలు తిప్పేస్తే ఇది కొబ్బరి ముక్కనే కానీ ఇది కానీ మనం చెప్పలేం. ఆ విధంగా చేయడాన్ని ఉపమర్దన అంటే చట్నీ చేసేయడం అనమాట. సాధ్య సాధనాలను చట్నీ చేసేస్తే అప్పుడు ఇక కర్మలు లేవు, కర్మ ఫలితాలు లేవు అంటూ చెప్తారు. అక్కడికి వచ్చినప్పుడు అది చూద్దాం. అయితే ఈ ఆవేశము అన్నారు ఈయన గౌడపాదుల వారు గోవింద భగవత్పాదుల వారి గురువు. గోవింద భగవత్పాదుల వారు మన గురువు గారికి గురువు, అంటే గురువు తాతగారు అనమాట. ఆయన ఈ ఆవేశము అన్నారు అంటే సైకలాజికల్ ప్రీ ఆక్యుపేషన్. Man is always intent in achieving something, in getting a phala.
For that, he creates a hetu or an activity. And this anxiety of getting the fruit and preparing the activity, planning for that, is all about human life. What these great rishis are telling, you just step aside, stay a while, get detached from the worldly things, get detached from your requirements of life. Can you not look at something which is higher than that? Take a look at that అంటున్నారు. అది హేతు ఫల ఆవేశము. ఒక బ్యాచ్ స్టూడెంట్ ఉంటాడు, కష్టపడి చదువుతాడు, స్కూల్లో బాగా చదువుకోవాలి. అది ఎందుకు? కాలేజీకి వెళ్ళాలి. కాలేజీలో ఎందుకు బాగా చదువుకోవాలి? కాలేజీలో బాగా చదివితే ఇంకా మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాగా చేస్తే యూనివర్సిటీకి వెళ్తాడు, పిహెచ్డి చేస్తాడు. అది ఎందుకు రా చేసావు? డబ్బు సంపాదించాడు. డబ్బు ఎందుకు రా సంపాదించావు? పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి ఎందుకు రా చేసుకున్నావు? పిల్లల్ని కన్నాను. పిల్లల్ని ఎందుకు రా కన్నావు? తలనొప్పి తెచ్చుకోవడానికి. ఇట్స్ నో అండ్ అబ్సల్యూట్ నో అండ్. అయితే ఇవన్నీ మానేమనా? ఎవరు చదువుకోవద్దా? ఎవరు పిల్లల్ని కనొద్దా? సంతానం చేసుకోవద్దా? నో, అవి చేసుకుంటూనే అవి ఇవి కాదు అని చెప్తున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. బ్యాచులర్, హౌస్ హోల్డర్, ప్రోజని. బ్యాచులర్ ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, వాళ్ళకి సంతానం తర్వాత డబ్బు, వైటమిన్ ఎం కావాలి, వాళ్ళ పిల్లల్ని పోషించాలి, చదివించాలి. వాటికి మళ్ళీ హేతువులు, ఆ హేతువులకు మళ్ళీ ఫలములు, అవి చాలవు, మళ్ళీ హేతువులు, మళ్ళీ ఫలములు, హేతుఫల ఆవేశం. The cyclical moment, the circus moment in the wheel of హేతుఫల. ఈ చేయడంలో ఏంటంటే the offshoots, వాటి తాలూకా ఇంప్రింట్స్ ఫామ్ అవుతాయి. These imprints get registered as a nice coating on the Atma of the person, which is the Karana Sarira, which is taken forward for next life and also next part of the life also. Karana Sarira అంటే నెక్స్ట్ జన్మలో నేను కాదు, ఈ శరీరంలో ఉన్నప్పుడే కూడా ఫ్యూచర్లో వచ్చే వాటికి కారణ శరీరం పనిచేస్తూ ఉంటుంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి అనే స్టేట్కి ఎప్పుడు వస్తాడు? సాధ్య సాధన భేద ఉపమర్దనేన. వాటిని చట్నీ చేసి పారేస్తే, సాధ్య సాధనాలను విస్మరిస్తే, హేతుఫల సైకిల్లోంచి బయటికి వస్తే, సంసారం సైకిల్లోంచి బయటికి వచ్చినట్టే. సరే అండి, నేను మీకు చెప్పింది చాలా బాగుంది, నేను ఈ పక్కన కర్మలు చేసుకుంటూ ఉంటాను, ఆ పక్కన హేతుఫలాల్ని పరిశీలి చేసుకుంటూ ఉంటాను, ఆ పక్కనే ఆత్మజ్ఞానాన్ని కూడా పరిశీలి చేసుకుంటాను, రెండు కలిపి చేసుకుంటే ఏమిటి తప్పు? సాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్న అదే. పువ్వులని రాళ్ళని కలిపి ప్యాక్ చేస్తే ఏమిటి తప్పు? ఏమిటవుతుంది? పువ్వులు రాళ్ళు కలిపి ప్యాక్ చేస్తే ఎవరికి నష్టం? పువ్వులకి నష్టమా, రాళ్ళకి నష్టమా? జ్ఞానము పువ్వులు, రాళ్ళు కర్మలు అనుకుంటే ఆ పువ్వులే నష్టపోతాయి. బియ్యంలో రాళ్ళు కల్పిస్తాం అనుకోండి, ఎవరికి నష్టం? బియ్యం వండుకు తినేటట్టు అన్నానికి అన్నమే బాగుండదు, రాయేమవుతుంది? ఏమో దానికి ఏం ఒక విసర ఏం చేంజ్ అవ్వదు. సో అంచేత కర్మ జ్ఞాన సముచ్చయము పొసగదు. వి కాంట్ మిక్స్ కర్మ అండ్ ద జ్ఞాన. కర్మ is related to the 3 layers of tokka and jnana is related to the internal part. You are trying to mix both, which are not of the same nature. With the result, they are unmixable. Oil and water cannot mix. Petrol and kerosene can mix. Okay, but we can't mix, something which are unmixable. That's what exactly they're telling. There is a quotation by Chinmayananda. A slave is a slave. A slave is a slave because he has chosen to be a slave. Never a slave. No. Slave for what? Slave for desires. Slave for hetus. Slave for new fruits. A slave is a slave because he has chosen to be a slave. If you choose not to be a slave, then you decide what will happen. Okay? Now let's go a little detail. ఇక్కడ వచ్చే శ్లోకాలలో విద్య అవిద్య అనే మాటలు శనగపప్పులా వాడేస్తారు ఋషీశ్వరుడు, మనకు అర్థం తెలియదు. ఏమిట్రా విద్య అంటున్నారు? విద్య వాళ్ళకి డార్క్ లోకాలే, అవిద్య వాళ్ళకి డార్క్ లోకాలే. అదేమిటండి, విద్య అంటే ఇన్నాళ్ళు జ్ఞానం అని చెప్పారు కదండి, అవిద్య అంటే అజ్ఞానం అన్నారు కదండి, జ్ఞానంలో ఉన్న వాళ్ళకేమో ఆ చీకటి లోకాలు అన్నారు ఏమిటండి? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. విద్య అనేటటువంటిది జ్ఞానము, ఉపాసన రెండిటిని కూడా విద్యని ముచ్చటిస్తారు. అవిద్యను మరైతే ఏంటంటారండి? దాన్ని విద్య అనరండి, విద్య కానిది అవిద్య అండి. అంటే ఏమిటండి? లౌకిక విద్య.
అంటే మెడిసిన్, ఫిలాసఫీ, ఇంజనీరింగ్, ఈవెన్ ఎనీ కర్మకాండ, వాట్ ఎవర్ థింగ్స్ దట్ సత్యనారాయణ చేయించడం, ఉపనయనం చేయించడం, పెళ్లి చేయించడం, బ్రిడ్జిలు కట్టడం, వాటి రోడ్లు వేయడం, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విద్య. కానీ ఆ రెండు కానివి ఇవి అవిద్య అని పెడతాం. అంటే ఇదంతా పనికిరాందని కాదు, లౌకికంగా ఈ వరల్డ్లో ట్రాన్సాక్షన్ వరల్డ్లో ఎసెన్షియలే, బట్ దేర్ స్టాప్స్ ఇట్. ఉపాసనా జ్ఞానం అనే వాటిని విద్య అని ముచ్చటిస్తారు. అప్పుడు ఎలా తెలుస్తుంది రెంటికి భేదము? అక్కడున్న కాంటెక్స్ట్ని బట్టి చూడాలి. ఒక కాంటెక్స్ట్ సగుణ బ్రహ్మ అని చెప్పినప్పుడేమో ఉపాసన మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఆత్మజ్ఞానము అంటే జ్ఞానాన్ని, అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విద్య అంటే జ్ఞానమని, సగుణ బ్రహ్మోపాసనకి కావాల్సిన విద్య అంటే ఉపాసన అని తెలుసుకోవాలి. అయితే పరా విద్య లేక ముక్తి అంటే జ్ఞానానికి ఆ స్టేటస్ ఇచ్చారు. ఇక సగుణ బ్రహ్మ, ఉపాసన, కర్మనిష్ట, అవిద్య, వీటిని అపరావిద్య అని అన్నారు. సో పరావిద్య, అపరావిద్య లేక అజ్ఞానము. అపరావిద్య అన్న అజ్ఞానమున్న ఇవి అన్నీ. పరావిద్య లేక ముక్తి అంటే వచ్చే శ్లోకాలలో విద్య వలన ఇలా అవుతుంది, అవిద్య వల్ల అలా అవుతుంది అంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. అవిద్య అంటే ఈ కింద మార్గంలో కర్మనిష్టలో ఉన్న వాళ్ళని, విద్య అంటే ఉపాసనలో ఉన్నారని. ఇది జ్ఞానం వాళ్ళకి కాదని చెప్పేశారు కదా ముందే ఈ శ్లోకాలన్నీ. ఈ 2 and 3 స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు కాబట్టి ఆ డెసిషన్, ఆ డివిజన్ క్లియర్గా అర్థమవుతుంది. యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం. డోంట్ లీవ్ యజ్ఞ, దాన అండ్ తపః అండ్ కర్మ. గీతావాక్యం. కార్యమేవ తత్, చేయవలసినవే. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. సత్కర్మలు, మంచి యజ్ఞం లాంటి కర్మలు, తపస్సులు, దానములు, దత్తకర్మలు ఇవన్నీ చేస్తే హృదయము శుద్ధమవుతుంది. పావనాని మనీషిణాం. అది ఎందుకు పనికొస్తుంది? ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి శుద్ధమైన అర్థము ఆత్మను ప్రతిబింబిస్తుంది. అంతకి దాటి ఏ ఉపనిషత్తులోనూ కర్మకు మోక్షము ఫలముగా చెప్పలేదు. ఉపాసనకు మోక్షము ఫలముగా చెప్పబడదు, చెప్పి కూడా ఎక్కడ ఉండదు. అయితే మళ్ళీ విద్య, ఇందాకలేమిటి చూసాము? ఇందాకలేమో విద్యను చూసాము, ఇప్పుడే ఆ విద్యను తీసుకుని జ్ఞానము ఉపాసన అన్నాం అనుకోండి. విద్యయా ఆత్మలోక అన్నారు ఇందాకల శ్లోకంలో. అలా అంటే ఏంటనమాట? ఏ విద్య మాట్లాడుతున్నారు వాళ్ళు? జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. విద్యయా దేవలోక అని చదివారు అనుకోండి, ఓహో ఇది దేవలోకము, దేవతాభావాన్ని పొందడం అంటున్నారు, కాబట్టి ఉపాసన అంటూ అర్థం చేసుకో. ఆధ్యాత్మ విద్య విద్యానాం వాద ప్రవదతామహం. విభూతులు చెప్తూ 10వ అధ్యాయంలో 32వ శ్లోకంలో ఆధ్యాత్మ విద్యయే విద్యలో విద్య అనబడుతుందని గీత స్టేట్మెంట్. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్, ద్రవ్యములతో చేసినటువంటి యజ్ఞముల కంటే, ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ శ్రేయాన్ పరంతప. ద్రవ్యములతో చేసే యజ్ఞం అంటే ఇందాక ప్లాన్డ్ యాక్టివిటీ ఏం చెప్పుకున్నాం, అవి పుస్తకాలు పట్టుకొని చదువుకొని ఐఐటి సీట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి మన అన్ని సంభారాలు పెట్టి సత్యనారాయణ వ్రతము లేదా అంతకంటే పెద్ద యజ్ఞము యాగము చేయడం వరకు ఉన్నటువంటి ద్రవ్య యజ్ఞములన్నిటికంటే కూడా జ్ఞానయజ్ఞ శ్రేయాన్ పరంతప. ఇంచేత సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. The end of everything, every karma must lead you towards the jnana. Because by karma suddhi, atma suddhi, one attains a state or qualification to go for the jnana. జ్ఞానము అని కూడా వస్తుందండి చాలా చోట్ల, విద్యని కాకుండా. ఈ జ్ఞానం అన్న కూడా మళ్ళీ 2 విధాలుగా వస్తుంది. ఆత్మజ్ఞానము, ఉపాసనా జ్ఞానము. ఉపాసన సగుణ జ్ఞానము అన్నారనుకోండి, ఉపాసనా జ్ఞానం. జ్ఞానాదేవహి కైవల్యం అన్నారనుకోండి, అంటే అక్కడ ఉపాసనని కాదు, మళ్ళీ ఆత్మజ్ఞానం. కాంటెక్స్ట్ని బట్టి గురువులు సూచిస్తారు, నైనా ఇది ఆత్మజ్ఞానం సంబంధించింది, ఇది ఆత్మజ్ఞానేతరము లేక అజ్ఞానానికి సంబంధించినది, ఉపాసనది అని చెప్తారు. విద్య, జ్ఞానము అనే మాటలు వచ్చినప్పుడు కేర్ఫుల్గా మనము వాటిని అక్కడున్న కాంటెక్స్ట్ని మిగతా సంబంధిత శ్లోకాలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు మనకు వస్తుంది రాబోయే శ్లోకంలో, ఆ విద్యయా మృత్యుం తీర్త్వా
విద్యయా అమృతమశ్నుతే. ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో చూడండి. అవిద్య వలన అంటే కర్మనిష్ట వలన మృత్యు దాటిపోతారు. మరి మృత్యు లేకుండా ఉండడానికి కదండి జ్ఞానం అంటున్నారు. కాదు, మృత్యు స్వరూపమైనటువంటి మత్స్యలోకమును జయించడం. మత్స్యలోకాన్ని జయించడాన్ని మృత్యుం తీర్త్వా అన్నారు. విద్యయా అమృతమశ్నుతే. దేవతో అమృతులు అని చెప్పుకుంటాం కదా, అమృతం తాగారు, అమృతత్వంలో ఉన్నారు అంటాం కదా. అంటే దేవతా స్వరూప ప్రాప్తి, దేవలోక ప్రాప్తి. అవిద్యయా మృత్యుం తీర్త్వా. అవిద్య అంటే ఈ కర్మలను చక్కగా అనుష్ఠిస్తూ ఏ విధమైన స్వార్థము లేకుండా నిష్కామంగా పర్ఫెక్ట్గా ఎవరికి ఇంజురీ లేకుండా నిన్న చెప్పుకున్నామే శమధమాదులన్నీ పాటిస్తూ చేస్తే మత్స్యలోక జయము. దేవతా ఉపాసన వలన అంటే విద్యయ అన్నారు. ఏమిటి విద్య? ఆత్మ విద్య కాదు, ఉపాసనా విద్య వలన అమృతం అశ్నుతే, దేవస్వరూప లోక ప్రాప్తి కలుగుతుంది. 3 చెప్పుకున్నాం కదండి. కర్మనిష్ట, ఉపాసన నిష్ట, జ్ఞాననిష్ట. కర్మయోగము జ్ఞానయోగము అనరు, ఉపనిషత్తులో ఉండదు అన్నమాట. కర్మనిష్ట, జ్ఞాననిష్ట, ఉపాసన నిష్ట అనే ఉంటుంది. అయితే యోగం అంటే తప్పేమీ లేదు. యోగము అంటే చాప్టర్ అనేటటువంటి అర్థంలో కూడా రాశారు. దైవాసుర సంపత్తి విభాగ యోగము, అది మార్గం కాదు కదా. దైవాసుర సంపత్తి అనే ఒక భాగము. అలాగేనేమో 3 గుణాల నుంచి త్రిగుణాలకు ఒక యోగము, ఒక చాప్టర్ అనే క్వాలిఫికేషన్లో యోగమని అనుకోవచ్చు. లేదు, యోగము అంటే యూనియన్ విత్ జీవ బ్రహ్మ ఐక్యత్వమే యోగము, మిగతాది ఏది కూడా యోగం కాదు. ఆయన చెప్పేశారు కదా మనకు ముందు, అజ్ఞానం యథతోన్యత అని. అంచేత మరి యోగానికి ఇంకో అర్థం తీయక్కర్ల. కర్మనిష్ట, ఉపాసన నిష్ట, జ్ఞాననిష్ట. ఈ కర్మనిష్టలో కర్మలు చేయాలి. మన ఐఐటి స్టూడెంట్ గారినే తీసుకుందాం. ఈ ఐఐటి స్టూడెంట్ చేయవలసినటువంటి కర్మ ఎక్కడ ఉన్నది? బయట ఉన్నది. పుస్తకము, ట్యూషను, కాలేజీ చదవడము, పేర్సు, ఎగ్జామినేషను, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్. ఫ్రూట్ ఎక్కడుంది? అది పైనుంచే రావాలి. సో కర్మనిష్టలో ద ఫోకస్ ఈజ్ అవుట్ సైడ్, ద ఫ్రూట్ ఆల్సో ఈజ్ అవుట్ సైడ్. వాట్ ఆర్ ద ఫ్రూట్స్? వాట్ ఎవర్ ఈస్ ద హేతు, దట్ విల్ బి ద ఫల. వాట్ ఎవర్ ఈస్ ద సాధన, దట్ విల్ బి ద సాధ్య. ఓకే, అయితే ఈ రకరకాలైనటువంటి సత్కర్మలంటూ మనకు చెప్పినటువంటి కర్మలు చేయడం వలన ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఐఐటి చదువుకుంటే ఊర్ధ్వగత, అధోగత. మెడిసిన్ చదువుకొని స్పెషలిస్ట్ చేస్తే ఊర్ధ్వగత, అధోగత. లోకము అంటే జన్మ, లేకపోతే ఈ జన్మలో ఇంకొక స్టెప్. అధోలోకం అంటే ఏమి చదువుకోకుండా ఉంటే, లేకపోతే చిల్లర మల్లరగా తిరుగుతూ ఉంటే, టెర్రరిస్ట్గా తయారవుతే అప్పుడు క్రింద జన్మలు. జన్మలు అంటే లోకములు, లోకములు అంటే జన్మలు, క్రింద బ్రతుకులు అనేటటువంటి అర్థంలో ఊర్ధ్వ అధో వాడుకోవాలి. ఉపాసన నిష్ట అంటే ఏమిటి? ఉపాసనలో దైవం ఎక్కడుంది? వెంకటేశ్వర స్వామి విగ్రహము నేను ఇక్కడ. అయ్యా వెంకటేశ్వర స్వామిని పూర్తిగా మనస్ఫూర్తిగా భక్తితో ఫుల్ డివోషన్తో ఆత్మ సమర్పణ శరీరం అంతా ఆయన మీద మనసంతా పెట్టి చేయడం, దానిని ఉపాసన అంటాం. మళ్ళీ ఫోకస్ అవుట్ సైడ్ అండ్ ద ఫ్రూట్ he has to give. I am praying, he is the giver. This is the concept. ద్వైతము. ఉపాసన కర్మలలో ద్వైభావము, plurality, duality is a must. There cannot be karma or upasana of any nature without there being a dvaibhava or plurality. జ్ఞాన నష్టులో ఏమైంది? ఇంకొకటి ఎవరూ లేరు, కనిపిస్తున్న వాళ్ళు అందరూ ఆత్మస్వరూపులే. పైన గురించి ఫలం అడగటం లేదు, పైకి సంబంధించినట్టు కార్యక్రమాలు చేయటం లేదు, ఆత్మ సంబంధమైన నిష్ఠలో ఉన్నాం. కాబట్టి ఫోకస్ ఈజ్ ఇన్వర్డ్, అండ్ ద రిజల్ట్ ఈజ్ హియర్ ఇట్ సెల్ఫ్. ద నథింగ్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ఎల్స్వేర్ అవుట్ సైడ్, జస్ట్ బీయింగ్ వాట్ యు ఆర్. దట్ ఈస్ ద లిబరేషన్ ఆర్ మోక్ష. అంచేత ఉపాసనా కర్మనిష్టలు ఫోకస్ అవుట్ సైడు, వర్క్ అవుట్ సైడు, యాక్టివిటీ అవుట్ సైడు, హేతు అవుట్ సైడు, సాధ్యం అవుట్ సైడు, సాధనం అవుట్ సైడు, సాధ్యం అవుట్ సైడు, ఫలం అవుట్ సైడ్. ఇక్కడ ఏమైంది? నో హేతు, నో సాధన, నో సాధ్య, నో ఫల, నో ఆవేశ. ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ contemplating what is inside you and trying to extrapolate the same inside, not in the bodies of others, but in the atmas of others, with Viswatma Bhavam.
not in the upadhis of others. The moment you see any upadhi, you reject the upadhi bhava. You see a lady, upadhi bhava is lost. Only atma bhava is there. You see a snake, the upadhi bhava is lost. So the upadhi bhavan lekunda unnam లోపలే ఉంటుంది కాబట్టి, ఫోకస్ ఇన్సైడ్ కాబట్టి దీనిని మోక్షము లేక లిబరేషన్ అంటే స్వస్వరూప అనుసంధానము, అపరోక్ష అనుభూతి, సాక్షాత్ అపరోక్ష అనుభూతి, జ్ఞానము ఏ పేరుతో పిలిచినా ఇదే. అయితే ఏమిటి అర్థమైందండి? రెండు ఇంకా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినవి ఏంటంటే సముచ్చయము, సమన్వయము అనే పదాలు తెలుసుకోవాలి. సముచ్చయము అంటే ఏమిటి? రెండు లేక అంతకంటే ఎక్కువ కార్యాలను ఒకే వ్యక్తి ఒకే కాలంలో అనుష్ఠించడం. ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ హేతువులను సాధించడానికి ప్రయత్నించడం. ధావన్ పిబతి అంటే పరుగెత్తుతూ త్రాగుతున్నాడు. స్పీడ్గా పరిగెడుతూ త్రాగలరా? చేయడం కాదు. పరుగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు తాగు, అదే చెప్తుంది ఇక్కడ. తిష్టన్ గాయతి కూర్చుంటూ పాడుతున్నాడు. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్? వెరీ మచ్ పాసిబుల్. తిష్టన్ పఠతి, తిష్టన్ గాయతి కూర్చుని చదువుతున్నాడు, కూర్చుని మాట్లాడుతున్నాడు, కూర్చుని పాసిబుల్. సో రెండు ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండు చేయగలిగితే సముచ్చయము కుదురుతుంది. చేయలేకపోతే సముచ్చయము కుదరదు. చూద్దాం. నిద్రిస్తూ గురువు గారి పాఠం వింటున్నాడు. క్లాసులో గురువుగారి పాఠం చెప్తున్నారు, ఇక గురు పెట్టి నిద్రపోతున్నాడు. మరి నిద్రైనా అవుతుంది, పాఠమైనా అవుతుంది. రెండు అవుతాయా ఒకే కాలంలోని? సముచ్చయము పొసగదు. పాఠం చదువుతూ నోట్స్ రాసుకుంటున్నాడు. వెరీ మచ్ పాసిబుల్, బికాస్ బోత్ ఆర్ అడ్రసింగ్ ద సేమ్ ఫ్రూట్, సేమ్ సాధ్యం కోసమే పెడుతున్నాయి. కాబట్టి వీలవుతుందా అవదా? అవుతుంది. సత్యనారాయణ వ్రతం చేస్తూ ఆత్మధ్యానంలో ఉన్నాడు. ఎలాంటి పాసిబుల్? సత్యనారాయణ వ్రతము కర్మ, దానికి సంకల్పము, దానికి ద్రవ్యాలు. ఈ ఆకులో ఇది పెట్టండి అంటాడు, ఆ చక్క అక్కడ పెట్టండి అంటాడు, ఇక్కడేమో ఈ కాయిన్ పెట్టండి అంటాడు, ఈ గంట కొట్టండి అంటాడు, ఇవి చేస్తుంటే ఇక ఆత్మధ్యానం ఎక్కడుంది అందులోని? ఏదో ఒకటి కపటం. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ హిపోక్రసీ, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ హైపోక్రసీ. ఎయిదర్ ద ధ్యాన ఈజ్ హైపోక్రసీ or the vrata is hypocrisy. If he is in the atma, he cannot do the karma. If he is doing the karma, he cannot do the atma dhyana. భార్యతో సంసారము చేస్తూ ఒక ఆయన చక్కగా సన్యాసములో ఉన్నాడు. ఎలాంటి పాసిబుల్? సంసారంలో చేస్తూ ఉంటే ఆవిడని ప్రేమించాలి, ఆవిడ చేయి పెట్టిన తినాలి, తిట్లు తినకుండా ఉండాలి, కావాల్సిన వస్తువులు కొనివ్వాలి, డబ్బు సప్లై చేయాలి, పిల్లలు ఏమైనా అల్లరి పెడితే చికాకు పెడితే ఆవిడతో సరి చేయాలి. ఇన్ని పనులు ఆవిడతో ఉన్నాయి. వీడికి ఇక సత్న్యాసం ఇంకెక్కడ ఉంది? సన్యాసము, సముచ్చయము కుదరదు. ఈ సముచ్చయం అనే మాట వస్తుంది. కర్మ జ్ఞాన సముచ్చయము కుదరదు, కర్మ ఉపాసన సముచ్చయము కుదురుతుంది. ఈ సముచ్చయానికి వరల్డ్ ఎగ్జాంపుల్స్, మనం చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తూ ఒకసారి చూద్దామని అలాగే సమన్వయము అంటే ఏమిటి? రెండు కార్యములను ఒకే వ్యక్తి వేర్వేరు కాలాలలో అనుష్ఠించడం సమన్వయం. చూడండి, సంధ్యావందనము పూజ ముగించుకొని ఆఫీసుకు వెళ్ళి పని చేసుకున్నాడు. పర్ఫెక్ట్లీ పాసిబుల్. హీ కెన్ డూ ద సంధ్యావందన, ద కర్మ క్రియ రిలేటెడ్ టు ద సంధ్యావందన, ద హేతు అండ్ ద ఫల ఆఫ్ దట్ ఆఫ్ కోర్స్ విల్ బి దేర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్. ఏకకాలం కాదు కదా, వేర్వేరు కాలం కదా. ఇదే వ్యక్తి ఆఫీస్కి పోయి పని చేసుకుంటాడు, చక్కగా పనికొస్తుంది. సమన్వయం పనికొస్తుంది. మొదట బ్రహ్మచర్యము, తరువాత గృహస్థాశ్రమము, ఆ తరువాత సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, ఇలాంటివన్నీ కూడా సమన్వయం చేసుకోవచ్చు. అని సముచ్చయము చేయడానికి వీలు కాదు. మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాము? ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరము కూడా 60 దాటిన వాళ్ళమే కదా. ఇక మనకు వానప్రస్థము సన్యాసము అవసరమా కాదా? ఒక్కసారి ఆలోచించుకొని మనం ఏ దశ నుంచి ఏ దశకి మారాలి? తూర్ణం వినిర్గమ్యతాం నిజగృహాత్ అన్నారు. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. ఇల్లు వదిలేసి తక్షణం పారిపో అంటే ఈ గృహస్థ భావాన్ని వదిలి ఆ తరువాత భావాన్ని, సన్యాస భావాన్ని, ఆత్మ సన్యాసాన్ని అవలంబించుకో అంటూ చెప్పడమే ఆ ఉపదేశం. రెండు కార్యములను వేర్వేరు వ్యక్తులు ఒకే కాలంలో
అనుష్ఠించడం కూడా సమన్వయం అంటారు. 2 రకాల సమన్వయాలు. ఒకటేమిటి, ఒకే వ్యక్తి వేరువేరు కాలాలలో 2 పనులు చేసుకోవడం, లైక్ సంధ్యావందనం ఆఫీసు, బ్రహ్మచర్యము గృహస్థము సన్యాసం. అలా కాకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే కాలంలో పనిచేయడం, వేరువేరు వ్యక్తులు ఒకే కాలంలో ఒకే విషయాన్ని అనుష్ఠిస్తున్నారు. ఎలాగా, కూచిపూడి డాన్సర్, ఆమె చక్కగా ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్నారు. ఆవిడ ఆ డాన్స్కి తగ్గేటట్టు ఇక్కడ కూర్చొని నలుగురు హాయిగా స్టేజ్ మీద పాడుతున్నారు ఆర్కెస్ట్రాతో పాటు. ఈ విధంగా ఏకకాలంలో ఒకే ఫలితం కోసం చక్కటి ఎక్స్పీరియన్స్ అందరికీ ఇవ్వడానికి ఇద్దరు వ్యక్తులు లేక ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులు ఏకకాలంలో సమన్వయంగా చేసినటువంటి దానిని, ఈ విధమైన దాన్ని సమన్వయము అంటారు. ఈవిడ పాడుతున్న చోట ఆవిడ డ్యాన్స్ చేస్తున్నది అనుకోండి, ఈవిడేమో మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన చోట చక్కగా వీళ్ళు పాడుతుంటే ఆవిడ కూడా, అప్పుడు సమన్వయము కుదరదు. ఒకరు గృహస్థు ఒకరు సన్యాసి ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సచ్చిదానంద సరస్వతి గారే మన ఇంటికి వచ్చారు, మనం గృహస్థు, ఆయన సన్యాసి, ఆయనకి భిక్ష మనము ఇచ్చామనుకోండి. అప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ ఒక గృహస్థు అక్కడ ఒక సన్యాసి పాసిబుల్. గృహస్థు సన్యాసి ఒకరు కాదు, వేర్వేరు వ్యక్తులు ఒకే కాలంలో ఒకే ఫలితం కోసం అక్కడ కూర్చుని ఉన్నారు, మాట్లాడుతున్నారు. అటువంటి దానిని గృహస్థు సన్యాసి, దీనిని ఏంటంటే సమన్వయం చేసుకోవడం. ఒకే కాలంలో గృహస్థ ధర్మాలను నెరవేరుస్తూ సన్యాసంలో ఉంటాను. కెనాట్. భగవత్పాదులు మాటి మాటికి ప్రతి ఉపనిషత్తులో ప్రతి చోట కూడా కర్మజ్ఞాన సముచ్చయము పోసగదు అంటే క్రిస్టల్ క్లియర్గా గౌడపాదాచార్యులు, ఈయన మోడర్న్ స్వామీజీలు అందరూ కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఇచ్చారు. సరే, ఇంతకుముందు చూసాం ఈ స్లైడ్, కర్మనిష్ట, ఉపాసన నిష్ట, జ్ఞాననిష్ట. వేటికి ఫ్రెండ్షిప్ ఉంటుందండి. ఓకే, కర్మ ఉపాసన యూ కెన్ కంబైన్ బికాస్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అవుట్ సైడ్, యువర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో టు అచీవ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, and you have to do a process. Yeah, there is a planning. Only thing is a slight higher shift in Devata Upasana along with the materialistic worship also. That is possible. Karma and Upasana are possible. అయితే కర్మ ఉపాసనతో జ్ఞానాన్ని కల్పిస్తానంటే ఇది ఫోకస్ ఇన్సైడ్, వస్తువులు లేవు, కర్మలు లేవు, హేతువులు లేవు, ఫర్ములు లేవు, సాధనలు లేవు, సాధ్యములు లేవు, ఆ ప్రవాహం లేదు, హేతుఫల ఆవేశం లేదు. మరి వీటి 2 ఎలా కలుపుతారు? కలపడానికి వీలు అవ్వదు. అహంకార విమూఢాత్మ కర్తాహనితి మన్యతే. కర్మ ఉపాసనలలో కర్త ఉంటాడు, కర్తృత్వం అన్నది ఉంటుంది. జ్ఞానంలో కర్తృత్వం ఉండదు. కర్తృత్వ భోక్తృత్వం లేకుండా కర్మ చేసేయి, వెరీ ఈజీ టు సే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. How can you not be a doer when you're actually doing a thing there? Is it possible? So, ahankara vimodhatma. ఏమన్నాడు భగవంతుడు గారు? విమూఢాత్మ అంటే ఏమిటి? అజ్ఞాని. అహంకారముతో ఈగోసెంట్రిక్, సెల్ఫ్ సెంట్రిక్ గా ఉన్నవాడు కర్త అహం ఇది మన్యతే. He considers himself as the doer. A జ్ఞాని who is not egocentric, who is not vimodhatma, who is a jnana nishtatma, karta ahamite manyate na, he will not be thinking that he is the doer, the converse of that. Vimodha nanu pasyanti జ్ఞాన చక్షుష. మళ్ళీ విమూఢుడు, భగవత్పాదులు కూడా మూఢ అంటారు. అంటే మూఢ అంటే అజ్ఞానము, కర్మ ఉపాసనలో ఉన్నవారు. విమూఢ నాను పశ్యంతి జ్ఞాన చక్షుష. జ్ఞాన దృష్టిలో ఉన్న వాళ్ళకి ఆత్మదర్శనము, కర్మ ఉపాసనలో ఉన్న వాళ్ళకి ఆత్మదర్శనము లేదు అంటూ గీత కూడా మనకి ప్రబోధిస్తుంది. ఇంతటితో ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుందాము. మనం నేర్చుకున్న విషయాలు, కర్మలంటే ఏమిటి, ఈ కర్మలలో ఏమో కర్మ ఉపాసన జ్ఞానము, కర్మ జ్ఞాన ఉపాసనలలో హేతుఫలవాదము, హేతుఫల ఆవేశము, ఆ తరువాత హేతువుకి ఫలానికి ఉండే కనెక్షన్స్, వీటినే సాధన సాధ్యములని, వాటిని తాలూకా భేదాన్ని ఉపమర్దనం చేయడం అని, వాటి గురించి తెలుసుకుంటూ ఈ కర్మలకు విద్య అనే మాటకు ఒకసారి జ్ఞానమని, ఒకసారి ఉపాసన అని, అలాగే జ్ఞానానికి కూడా ఒకసారి ఉపాసన అని, ఒకసారి జ్ఞానమని అర్థం వస్తుందని తెలుసుకుంటూ
సమన్వయం అంటే ఏమిటో తెలుసుకుంటూ వేటికి సమన్వయం పొసుకుతుందో పొసకదో లౌకిక ఎగ్జాంపుల్స్తోని ఈ వేదాంత ఎగ్జాంపుల్స్తోని చూస్తూ సముచ్చయము అంటే ఏమిటో తెలుసుకుంటూ వేటికి సముచ్చయం చేయొచ్చు వేటికి చేయకూడదు అనే విషయాలను తెలుసుకుంటూ ఆఖరికి వేటికి పొత్తు కుదురుతుందో కుదరదో తెలుసుకుని వచ్చే శ్లోకాల్లోనికి ఎంటర్ అవ్వడానికి మనము తయారు చేసుకున్నాము. ఇంతటితో ఈనాటి కార్యక్రమం ఈ భగవత్పాదులు ఈ మిగతా గురువులు గౌడపాదాచార్యులు భగవద్గీత తర్వాత తత్వవిధానంద వారు తర్వాత మన చిన్మయ గురువు గారు దయానంద సరస్వతి గారి ఆడియోస్ వాళ్ళందరికీ అనేక ప్రణామాలు తెలుపుకుంటూ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.